అందరికీ నమస్కారం. నా పేరు ప్రియదర్శిని, డైటీషియన్. ఈరోజు తాటి ముంజల గురించి తెలుసుకుందాము. తాటి ముంజలు ఇప్పుడేంటంటే, ఇప్పుడున్న పిల్లలెవరికీ కూడా తెలీదు. తాటి ముంజలంటే ఏంటి అనేది. బట్ ఏంటంటే, ఎవరైతే విలేజెస్‌లో వాళ్ళు ఉంటున్నారో వాళ్ళకి తాటి ముంజలనేది తెలుసు అందరికి. మాక్సిమం ఏంటంటే, చాలా మందికి తెలుసు. బట్ పట్టణాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలీదు. తాటి ముంజలనేంటంటే, ఇంగ్లీష్‌లో ఐస్ యాపిల్ అని అంటారు. ఈ తాటి ముంజల్లో ఏంటంటే చాలా రకాల పోషకాలున్నాయి. అలాగే ఏంటంటే ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఈ వడదబ్బనేది తగలకుండా ఉంటుందనమాట. తాటి ముంజలు ఇప్పుడు మీరు 100 గ్రాముల తాటి ముంజలు తీసుకుంటే కనుక ఓన్లీ ఒక 40 క్యాలరీస్ ఉంటాయి. 40 కిలో క్యాలరీల శక్తి అనేది ఇస్తుందనమాట. మనం ఏంటంటే ఈ తాటి ముంజలు ఇప్పుడేంటంటే మనం ఎక్కువగా అన్నం తిన్నా, లేకపోతే కనుక ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, వేపుడు పదార్థాలు ఏదైనా సరే తిన్నా ఇవన్నీ కూడా అరుగుదలకి ప్రాబ్లమ్ అవుతుందనమాట. అది కూడా ఎస్పెషల్లీ వేసవి కాలంలో. మీరిప్పుడు ఈ వేసవి కాలంలో దొరికే తాటి ముంజల్ని మనం రెగ్యులర్‌గా కనుక ప్రతిరోజు కనుక తీసుకున్నట్టయితే కనుక ఈ వడదెబ్బ అనేది తగలదు. అలాగే దాంట్లో ఏంటంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అన్ని రకాలు ఉంటున్నాయి కాబట్టి దానివల్ల ఏంటంటే మన చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా బాగా పెరుగుతుందనమాట. ఇప్పుడేంటంటే మీరు ఒక 3, 4 తాటి ముంజలు తీసుకున్నారంటే చిన్నవి సైజులో 3 తాటి ముంజలు తీసుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక కొబ్బరి బొండంతో సమానం అనమాట. దానికి కావాల్సిన క్యాలరీస్ కానీ, లేకపోతే పొటాషియం కానీ, మెగ్నీషియం ఇవన్నీ కూడా దాంట్లో సమపాళ్లలో ఉంటాయి. ఈ తాటి ముంజల్లో ఈవెన్ పీచు పదార్థం కూడా బాగా ఎక్కువుంటుంది. ఎవరికైతే కనుక కాన్‌స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఎళ్ళట్లేదో అటువంటి వాళ్ళు కూడా తాటి ముంజలు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్ కింద కానీ, లేకపోతే కనుక మిడ్ మార్నింగ్ అంటే ప్రొద్దుటికి, మధ్యాహ్నానికి మధ్యలో కూడా స్నాక్ కింద కూడా ఈ తాటి ముంజలనేది తీసుకోవచ్చనమాట. ఈ తాటి ముంజలు ఏంటంటే విటమిన్స్, మినరల్స్ ఎక్కువుంటాయి అని చెప్పాం కదా! దానివల్ల ఏంటంటే చర్మాన్ని ఏంటంటే పొడిబారకుండా చేస్తుంది. అలాగే చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. ఎవరైతే మేము ఏజ్ ఎక్కువొచ్చినట్టుగా కనిపించకూడదు, చాలా హెల్తీగా, యంగ్ లుక్‌గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే తాటి ముంజలు అట్‌లీస్ట్ ప్రతిరోజు కూడా ఒక భాగంగా తీసుకున్నారనుకోండి, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ చర్మం అనేది. సో, ఎవరికైతే తో బాధపడుతున్నారో, లేకపోతే కనుక కడుపుబ్బరం ఇటువంటి సమస్యలున్న వాళ్ళు కూడా ఈ ఈ ముంజలనేది రోజు తీసుకోవచ్చు. కానీ ముంజిల్లో ఏంటంటే కొన్ని ముదిరినవి ఉంటాయి. పెద్ద సైజులో ఉన్నవి. బట్ ఏంటంటే అవి బాగా చేసి తినాలి. ఆ ముంజలు పెద్ద సైజులో ఉన్నవి కనుక ఎక్కువ గనక తీసుకుంటే కనుక అప్పుడేంటంటే మళ్ళీ ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. కడుపులో నొప్పి, కడుపుబ్బరం ఇటువంటివన్నీ వస్తాయన్నమాట. అరుగుదల అనేది ఉండదు. ఎందుకంటే అది ఎక్కువ తీసుకోవడం వల్ల ముదిరిపోయిందేంటంటే కొంచెం ఇండైజెషన్ కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు లేతగా ఉన్నవి తీసుకోండి. అది చిన్న సైజులో ఉన్నవి తీసుకోండి. దాంట్లో వాటర్ కంటెంట్ నీరు పర్సెంటేజ్ ఎక్కువుంటుంది. త్వరగా జీర్ణశక్తి అవుతుంది. తర్వాత ఏంటంటే పొట్ట కూడా ఫుల్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఆ ముంజలనేది కొంచెం పైన తోలు తీసేసి తింటాం. బట్ ఏంటంటే అది పెద్దగా ఉన్న వాటికైతే కొంచెం అరుగుదల ప్రాబ్లమ్ అని చెప్పుకున్నాం కాబట్టి అవి తీసి తిన్నాం ఓకే. బట్ చిన్నది లేతగా ఉంటుంది కాబట్టి మీరు దాంతో పాటు తినేసినా పర్వాలేదు. దానివల్ల ఏమవుతుందంటే పీచు పదార్థం ఎక్కువుంటుంది కాబట్టి మీకు ఆకలనేది వేయదు. పొట్ట మొత్తం ఫుల్‌గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే బరువు గూడా తగ్గుతారనమాట. బరువు గూడా కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే ఈ షుగర్‌కి సంబంధించిన వాళ్ళు కానీ, బ్లడ్ ప్రెషర్‌కి సంబంధించిన వాళ్ళు కానీ, బీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ముంజల్ని ఆహారంలో ఒక భాగంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో పొటాషియం కంటెంట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈవెన్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. పీచు పదార్థం ఎక్కువుంటుంది కాబట్టి షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఏంటంటే ముంజిలనేది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. మంచిది కదా అనేసేసి ఒక 20, 30 వరకు తీసుకుంటే అలా ఉండదనమాట. రోజు కొన్ని 5-10 కొంచెం యాక్టివిటీ మంచిగా ఉంది. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వ్యాయామం ఉంటుంది అంటే అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడేంటంటే ఇప్పుడు పిల్లల్లో స్నాక్ కింద ఏంటంటే షర్బత్‌లు అవన్నీ ఇస్తామనమాట వేసవి కాలంలో. ఆ షర్బత్తుల ప్లేస్‌లో ఏంటంటే ప్రతిరోజు ముంజిలనేది అలవాటు చేయండి. ముంజిల యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేయండి. ఎందుకంటే అసలు ఇప్పుడు పిల్లలకేంటంటే ఇప్పుడు వేసవికాలం అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే కనుక మిల్క్ షేక్స్ కానీ వీటన్నిటికి బాగా ఇష్టపడుతున్నారనమాట. దానివల్ల ఏంటంటే దాంతో పాటు హై క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి శక్తి అనేది. తర్వాత కోల్డ్ ఐటెమ్స్, తర్వాత షుగర్ ఇంటేక్ కూడా బాగా ఎక్కువ వెళ్తుంది. మీరు అలా కాకుండా ఇప్పుడు నేచురల్‌గా ఉండేది, సహజ సిద్ధంగా ఉండేది, తర్వాత సీజనల్‌గా దొరికేవన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ పిల్లలకి అలవాటు చేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత అనేది పిల్లలకి చెప్పాలి. అందుకని పిల్లలకేంటంటే
పెద్దవాళ్ళు తింటూ పిల్లలకి తినే విధానం కూడా నేర్పించారనుకోండి, ఒకసారి దానికి అలవాటు పడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో, మెల్లగా స్టార్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో, ప్రతి ఒక్కరూ ముంజలనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ముంజలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువుంటదని చెప్పుకున్నాము. దీనివల్ల ఇంకా బ్రీఫ్‌గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక చక్కగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటాయి. తర్వాత వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. సో, మీరెప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సమ్మర్‌లో అంటే మిట్ట మధ్యాహ్నం వాళ్ళు బయటికెళ్ళినప్పుడు మీకేది దొరకలేదు అంటే ఆ ప్రాంతంలో ఏమైనా ముంజలేమైనా ఉన్నా మీరు జంక్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్‌కి వెళ్ళే దానికన్నా ఒకవేళ ముంజలు అక్కడ అవైలబుల్ అవుతున్నాయంటే కనుక ముంజలనేది తీసుకోండి. సో, అప్పుడేంటంటే మీకు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది మంచిగా రీప్లేస్ అవుతుందనమాట. ఎందుకంటే దాంట్లో పొటాషియం, సోడియం అవి అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఏదైతే వేసవి కాలంలో చెమట రూపంలో పోషకాలన్నీ బయటికి పోతున్నాయో, మళ్ళీ ఈ పోషకాలన్నీ లోపలికొస్తాయనమాట. సో, దానివల్ల ఏంటంటే కళ్ళు తిరగడం కానీ, స్ట్రోక్ అనేది కానీ రాకుండా ఉంటుంది. సో, మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మీరెక్కడైనా సరే ఈ ముంజలనేది కనిపిస్తే కొనడానికి, తినడానికనేది ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే చాలా చాలా ఉపయోగాలున్నాయి. అలాగే సీజనల్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే కనుక దానికి సంబంధించిన జబ్బులు కానీ రాకుండా కూడా మనం ప్రివెంట్ జేయొచ్చనమాట. అందుకే మనం ఏంటంటే ఏ సీజన్‌లో దొరికేవి ఆ సీజన్‌లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అలవాటు చేసుకుంటే దానికి సంబంధించిన ఆహ్, జబ్బులు కానీ అవేమి కూడా రాకుండా మనకుంటాయి. సో, ముంజలు ఓవరాల్‌గా చూసుకుంటే ముంజలనేది చాలా చాలా మంచిది. సో, ముదురుగా ఉండడం కన్నా లేత ముంజలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని ఈవినింగ్ స్నాక్ కింద కానీ, మార్నింగ్ లైక్ అరౌండ్ 10:30, 11 గంటలకు ఆ ప్రాంతంలో కానీ అట్‌లీస్ట్ ఒక 4, 5 ముంజలు కుటుంబం అంతా కూడా తింటే చాలా చాలా మంచిది. అందరూ ఎంజాయ్ చేస్తూ తినండి. దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకొని తింటే అప్పుడు మీకింకా దాని మీద ఇంట్రెస్ట్ ఒస్తుంది. దాన్ని కొనుక్కోవాలి, నేను తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేది ఆలోచన కూడా మీకొస్తుందనమాట. సో, అందుకని మీరు ఎక్కడ ముంజలు దొరికినా సరే వదలొద్దు. అలాగే దాని గురించి బేరాలేమి ఆడకండి. ఒకవేళ తగ్గించలేదు అన్నా సరే మీరు ఎలాగైనా కొనుక్కొని తినండి. ఎందుకంటే మళ్ళీ ఈ వేసవికాలం దాటిందంటే మనకెలాగో దొరకవు. సో, దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా మనం లబ్ధి పొందాలి కాబట్టి మీకెక్కడ అవకాశం ఉంటే అక్కడ కొనుక్కొని పిల్లలకి పెట్టి మీరు కూడా తినండి.